సో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మొన్న మష్రూమ్ కర్రీ తిన్నాను. నాకు చాలా నచ్చింది అనమాట. సో అందుకనే నేను కూడా ఇంట్లో ట్రై చేద్దామని అయితే మష్రూమ్ అయితే తీసుకొని వచ్చేసాను అనమాట. సో మష్రూమ్ని మంచిగా వాష్ చేసుకొని అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. చిన్నప్పుడైతే వర్షం పడినప్పుడు అక్కడక్కడ ఇలా ఈ పుట్టగొడుగులు అనేటివి వస్తుండే. సో నేను అవే అనుకున్నాను. సో అందుకే వాటిని ఎలా తింటారు అసలు అనుకుంటుండే. బట్ తర్వాత తెలిసింది ఇది వేరు అది వేరని. అయితే బౌల్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అయినాక కొన్ని గరం మసాలా స్పైసెస్ అయితే వేసేసుకున్నాను అనమాట. నేనైతే ఏదో అలా యూట్యూబ్లో చూసి నా ఓన్గా అయితే కొంచెం అలా ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుండే టేస్ట్ అయితే. నెక్స్ట్ అయితే కొంచెం ఆనియన్ చాప్ చేసుకొని అయితే అందులో వేసుకోవాలి. ఒక టూ ఆనియన్స్ తీసుకొని. మా ఫ్రెండ్ చేసినుండే ఇది మష్రూమ్ కర్రీ చాలా బాగుంది. మష్రూమ్ అండ్ ఆలు వేసి. సో నేను కూడా అలానే కొంచెం ట్రై చేశాను. స్పైసీగా అసలు చాలా బాగుంది. నాకైతే నాన్ వెజ్ కర్రీ తిన్నట్టే అనిపించింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నాకైతే జున్ను అంటే చాలా ఇష్టం అన్నమాట. సో రెడీమేడ్ జున్ను అయినా అప్పుడప్పుడు బయటికి వెళ్తే డీమార్ట్లో ఉంటే పక్కా తీసుకొచ్చుకుంటానన్నమాట. సో నేనైతే జున్ను అయితే టేస్ట్ చేశాను. అసలు చాలా బాగుందన్నమాట. ఒరిజినల్ అయితే ఇంకా బాగుంటుండే. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. సో నేనైతే జున్ను తినేంత లోపల అయితే టమాటాస్ కూడా వేసేసాను. సో టమాటా అండ్ ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే మంచిగా కుక్ చేసేసి పెట్టేసుకోవాలన్నమాట. అవి రెండు కుక్ అవుతుంటే స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ అయితే ఒక 2 ఆలు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి. సో మంచిగా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా. యాక్చువల్లీ నేనైతే గార్లిక్ వేయడం మర్చిపోయా, అందుకే లాస్ట్లో వేసాను అన్నమాట. సో ఆలు కూడా వేసేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మంచిగా ఆలు అయితే కుక్ చేసేసుకోవాలి. నాకైతే కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. చిన్నప్పటి నుండి అయినా యూట్యూబ్లో చూసి అదోటి ఇదోటి ట్రై చేస్తుండే. చాలా ఇంట్రెస్టింగ్ అన్నమాట కుకింగ్ చేయడం. నెక్స్ట్ అయితే టర్మరిక్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేయాలి. టర్మరిక్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయగానే స్మెల్ అయితే చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ అయితే మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ కూడా వేసేసేయాలన్నమాట. యాక్చువల్లీ కర్రీలో వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మష్రూమ్లో వాటర్ వచ్చేస్తుంది అన్నమాట. సో గరం మసాలా జీరా పౌడర్ అయితే మ్యాండేటరీ అన్నమాట. సో కొంచెం నేనైతే కసూరి మేతి కూడా వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. స్మెల్ బాగుందన్నమాట. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా కర్రీ అయితే. సో ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. అందులో వాటర్ వచ్చేస్తుంది అన్నమాట. చిన్నప్పుడైతే ఈ పెప్సీస్ కోసం అయితే నేను చాలా ఏడుస్తుండే. సమ్మర్లో అయితే పీప్ పీప్ అంటూ ఆఫ్టర్నూన్లో వస్తుండే. వీటి కోసం నేనైతే చాలానే ఏడుస్తుండే అన్నమాట. 25 పైసా అలా ఉంటుండే. సో ఫైనల్లీ మన కర్రీ కూడా అయిపోయిందన్నమాట. లాస్ట్లో కొరియండర్ వేసి స్టవ్ ఆఫ్ చేయడం, అంతే. వేడి వేడి రైస్లో తినేయడం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.